bias. ఇంకా any other definition? Only the bias. So any person ఎవరైతే డబ్బులు వెచ్చించి ప్రోడక్ట్ కానీ ఓ సర్వీస్ని కానీ కొంటే అతన్ని వినియోగదారుడు లేదా కన్స్యూమర్ అంటారు. సో మనం పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎందుకు వస్తువులు కొంటాం? కొంటామా లేదు? బ్రష్ దగ్గర నుంచి, షూస్ దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి చాలా వస్తువులు కొంటున్నారు కదా. నోట్బుక్, పెన్సిల్, షార్ప్నర్, బ్యాగ్, స్పెక్స్, ఏది పడితే అది కొంటుంటావా? మనం అందరం కూడా కన్స్యూమర్స్. మీ కాలేజ్కి రావాలంటే మీకు కొన్ని రూల్స్ ఉన్నాయి. మీరు కోట్ వేసుకోవాలి లేదా ఐడి కార్డ్ పెట్టుకోవాలి. సో కాలేజ్లో డిసిప్లిన్ ఉండడానికి కొన్ని రూల్స్ చేశారు. అలాగే సొసైటీ డిసిప్లిన్గా ఉండడానికి రూల్స్ ఉంటాయా? ఉంటాయా ఉండవు? సొసైటీ కరెక్ట్గా నడవాలంటే తప్పు చేసిన వాటిని పనిష్ చేయాలి కదా. ఒక రూల్ అనేది పెట్టుకోవాలి కదా, రూల్ బుక్ అనేది ఉండాలి. అలాంటి రూల్ బుక్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటంటే వ్యాపారస్తులు ఏదైనా మోసం చేస్తే వాళ్ళని సరైన దారిలో పెట్టాలి. ఇప్పుడు క్లాస్లో మనం 10th క్లాస్ వరకు చూస్తే టీచర్స్ బాగా అల్లరి చేస్తున్నారు అనుకోండి, వచ్చేసి ఎవరో బాగా అల్లరి చేసి ఒక్క పర్సన్ కొడితే మిగతా క్లాస్ అంతా ఏమవుతుంది? అందరినీ కొట్టలేదు కదా, అందరినీ సెలెక్ట్ అయ్యారు. భయం ఉంటుంది అందరికి. ఒక్కడిని కొడితే మిగతా వాళ్ళందరూ భయపడతారు. అలా మనం వ్యాపారం చేసేవాడు మోసం చేసేవాడిని ఒక్కడి పైన కంప్లైంట్ చేసి వాడిని పనిష్ చేసామంటే మిగతా వ్యాపారస్తులు ఎంత ఏమవుతారు? భయపడి మోసం చేయరు. సో ఇందాక వేరుగా చెప్పారు, చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి టీవీలో, చాలా మోసపూరితమైన అడ్వర్టైజ్మెంట్స్, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అంటారు. మోసపూరితమైన అడ్వర్టైజ్మెంట్, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. ఈ అడ్వర్టైజ్మెంట్ మనం ఎందుకు టాలరేట్ చేయాలి? మనకి కరెక్ట్ ఈ వస్తువు షర్ట్ ఉంది, ఈ షర్ట్ ఇది, ఈ షర్ట్ ఉన్న వాల్యూ ఇది, దీనికి చేసే పని ఇది అని చెప్తే పర్లేదు. కానీ దీనికి ఏవో ఎక్స్ట్రా పెట్టేసి అది ఇది అని చెప్పేసి మనం మోసం చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ మోసానికి మనం ఎందుకు అలవాటు పడుతున్నాం? మనం క్వశ్చన్ చేయాలి కదా. టైడ్ ఏదో వచ్చింది, అది ఇలా అనగానే క్లీన్ అయిపోతుంది. అలా అవుతుందా? అవ్వదు. మరి వాడిని ఎందుకంటే అలవ్ చేస్తున్నాం మనం ఆ అడ్వర్టైజ్మెంట్ ఏం చేయడానికి? అడ్వర్టైజ్మెంట్ మన కంప్లైంట్ ఎందుకు ఏం చేయలేదు? మనం ఎప్పుడైనా ఆలోచించారా టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ పైన కూడా కంప్లైంట్ చేయొచ్చని? ఏదైనా అడ్వర్టైజ్మెంట్, పాంప్లెట్ కానీ లేకపోతే బ్రోచర్ కానీ, టీవీలో అడ్వర్టైజ్మెంట్ కానీ, బోర్డింగ్ కానీ, ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు అది ఏదైనా మోసపూరితమైన అడ్వర్టైజ్మెంట్ అయితే దానిపైన మనం క్వశ్చన్ చేయాలా లేదా? వాడిని మోసం చేస్తుంటే మనం వాడిని అలో చేసాం అనుకో, వాడిలాగా ఇంకో 100 మంది మోసం చేస్తాం. వాడిని పనిష్ చేసాం అనుకో, మిగతా 100 మంది లైన్లో వస్తారు. సో దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ కన్స్యూమర్ అవేర్నెస్. కన్స్యూమర్ అవేర్నెస్ అనేది అందుకోసం మీకు కాలేజీలో పెట్టారు, మీకు క్వశ్చన్ చేయాలని చెప్పేసి. సరే, చాలా మోసాలు జరుగుతున్నాయి, మనం ఎలా క్వశ్చన్ చేస్తాం? వేరుగా చెప్పారు, చాలా చెప్పారు. మనం క్వశ్చన్ చేయాలి, మనం అడగాలి, మనం మోసపోకూడదు. మోసం చేసే వాళ్ళని పనిష్ చేయాలి కాబట్టి క్వశ్చన్ చేయాలి. ఎవరి దగ్గర క్వశ్చన్ చేస్తాం? ఎవరి దగ్గర? హూ షుడ్ బి క్వశ్చన్? ఇప్పుడు ఒక షాప్లో వేడి గారి దగ్గర చెప్పారు, ఒక బుక్ కొన్నాం, 200 pages నోట్బుక్ అంటాడు. ఐటీసీ మ్యానుఫ్యాక్చర్, ఐటీసీ వాడి ఉంది కదా మ్యానుఫ్యాక్చర్, 200 పేజీలు అన్నాడు. 200 పేజీలు లేవు. ఎవరిని అడగాలి మనం ఇమీడియట్గా? ఫస్ట్ షాప్ అని అడుగుతాం. వాడు అంటాడు మ్యానుఫ్యాక్చర్ చేశాడు, అది అంతే, నేను అంతే ఇస్తాను అంటాడు. దాని తర్వాత ఏం చేయాలి? సార్ అన్నారు మనం వెయిట్ కరెక్ట్గా చూసుకోవాలి. మీరు అక్కడ వెయిట్ చూస్తే 2 kgs 1100 grams వచ్చింది, 900 grams రాలేదంటే ఇమీడియట్గా షాప్ అని అడిగితే వాడు మిగతా 900 grams వేసేస్తాడు. లేదా వాడు ఈ లెవెట్ తెలిసేదంటే లేదు అంతే ఇస్తాను అంటాడు. అంత కరెక్ట్గానే ఉంది అంటాడు. ఇస్తేమో పర్లేదు, అంతే ఉంది అని చెప్పేసి మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తే ఏం చేయాలి? ఎవరు చెప్పాలి? ఎవరు తెలియదా? ఇప్పటివరకు ఎవరు కంప్లైంట్ చేయలేదా? సరే, ఇప్పుడు మన నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ అని ఒకటి ఉంటుంది. మనకి వెయిట్స్లో వస్తే సార్ నెంబర్ ఇచ్చారు, లీగల్ మెట్రాలజీ. మీరు గూగుల్ చేస్తే లీగల్ మెట్రాలజీ డిస్ట్రిక్ట్ సంగారెడ్డి అని కొడితే వెయింగ్, ఎవరైనా తూనికల కొలతల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే
సార్కి డైరెక్ట్గా చెప్పొచ్చు. సార్ వాళ్ళ పైన ఫైన్ వేయడం వాళ్ళని చూసుకుంటారు. మీకు నష్టం జరిగింది కదా, మీకు నష్టపరిహారం సార్ ఇప్పించారు. నష్టపరిహారం సార్ ఇప్పించారు. సార్ ఓన్లీ వాళ్ళని పనిష్ చేస్తారు. వాళ్ళు ఇంకోసారి అలా పెట్టడం, వాళ్ళ షాప్ని సీజ్ చేయడం అట్లాంటివన్నీ సార్ చేస్తారు. మీకు నష్టం జరిగింది, నష్టపరిహారం కావాలంటే నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్ ఫస్ట్ NCH, దీనికి నెంబర్ 1915. మీకు అందరికి మొబైల్ ఫోన్లు ఉన్నాయా? మొబైల్ ఫోన్ లేకుండా ఎవరు ఉంటారు? పేరెంట్స్ గొడవ చేసి అది చేసి ఇచ్చేసి మొబైల్ ఫోన్, చిన్న మొబైల్ ఫోన్ అయినా కావాల్సిందే మనకి. సో మొబైల్ ఫోన్స్లో మీ దగ్గర లేకపోతే మీ పేరెంట్స్ మొబైల్ ఫోన్లో 1915 అనే నెంబర్ కాల్ చేసి మీకు అయిన అన్యాయం ఏంటి, మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలా, తెలుగులో మాట్లాడాలా, హిందీలో మాట్లాడాలా, ఉర్దూలో ఏ లాంగ్వేజ్లో మాట్లాడితే ఆ లాంగ్వేజ్లో వాళ్ళు ఆన్సర్ చేస్తారు. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్లో 16 లాంగ్వేజెస్ అవైలబుల్. ఈ 16 లాంగ్వేజెస్లో మీకు వాళ్ళు రిప్లై చేస్తారు. మీరేం చెప్పాలి? నేను ఒక బుక్ కొన్నాను, ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఒక బుక్ కొన్నాను, సో అండ్ సో షాప్లో కొన్నాను, షాప్ పేరు, అడ్రస్, ఆ బుక్ నేను కొన్నాను, ఫలానా వస్తువు కొన్నాను, ఆ వస్తువు డెఫిషియెంట్ ప్రోడక్ట్ అంటే దాంట్లో 200 పేజీలు ఉండాల్సింది 180 పేజీలు ఉన్నాయి, 20 పేజీలు మిస్సింగ్ ఉన్నాయి. నేను క్వశ్చన్ చేస్తే షాప్ కూడా ఎవరికి ఆన్సర్ ఇస్తున్నాడు, మ్యానుఫ్యాక్చర్ అడుగు అంటున్నాడు. మ్యానుఫ్యాక్చరర్ సో అండ్ సో మ్యానుఫ్యాక్చరర్, వాడు అడ్రస్ మీరు చెప్తారు. చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర NCH దగ్గర 1000 మ్యానుఫ్యాక్చరర్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారు. టాప్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ది కంట్రీ ఒక 1000 మెంబర్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఎవ్రీ మ్యానుఫ్యాక్చరర్, ప్రతి వ్యాపారస్తుడు కన్స్యూమర్ హెల్ప్లైన్ పెడతారు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అంటే షాప్ వ్యాపారస్తుడు కరెక్ట్గానే చేద్దాం అనుకుంటాడు, మధ్యలో ఉంటారు కదా షాప్ వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, వీళ్ళంతా ఏం చేస్తారంటే వీళ్ళు మోసం చేస్తుంటారు. వీళ్ళు 200 పేజీలే పంపిస్తాడు, ఆ 200 పేజీలు 20 పేజీలు హోల్సేలర్ రీటైలర్ తీసేస్తాడు, మ్యానుఫ్యాక్చరర్ తెలియదు. సో అందుకు మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తారంటే కన్స్యూమర్ హెల్ప్లైన్ పెడతాడు. వాడికి కాల్ చేస్తే వాడు హెల్ప్ చేస్తాడు, ఆ 20 పేజెస్ లేకుండా ఆ 20 పేజెస్ యాడ్ అయ్యేటట్టు చూస్తాడు. లేదు అంటే ఈ నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్ వచ్చినప్పుడు నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్ వాళ్ళ దగ్గర ఈ వ్యాపారస్తులు రిజిస్టర్ అయి ఉంటాడు. 1000 మెంబర్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు ఇండియా మొత్తంలో మ్యానుఫ్యాక్చరర్స్. సో ఆ మ్యానుఫ్యాక్చరర్స్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చరర్ అయ్యింటే వాళ్ళకి కనెక్ట్ చేస్తారు. మీ కంప్లైంట్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళు మీ కంప్లైంట్ తీసుకొని ఆ జెన్యూన్ కంప్లైంట్ అయితే కొన్నిసార్లు మనం కూడా ఫాల్స్ కంప్లైంట్ వేస్తుంటాం. కన్స్యూమర్స్ కూడా అరే నాకు డబ్బులు కావాలి, కంపల్సేషన్ కావాలి అని చెప్పేసి ఫాల్స్ కంప్లైంట్ వేస్తారు. అందుకు వాళ్ళు ఫస్ట్ మీరు కంప్లైంట్ కరెక్టా కాదా, జెన్యూన్ కంప్లైంట్ అనుకుంటే వాళ్ళు మీకు సొల్యూషన్ ఇస్తారు, రిజాల్వ్ చేస్తారు. 20 పేజీలు ఏదైతే అనుకుందో దానికి మీకు 20 పేజీలు ఇవ్వడమ్మా, ఆ 20 పేజీలు కాస్త ఆ 200 పేజీల బుక్ 10 రూపాయలు అనుకోండి, 20 పేజీలు ఎంత అవుతుంది? 2 రూపాయలు. ఆ 2 రూపాయలు మీకు రీఫండ్ చేయడమా, అట్లాంటివన్నీ నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్లో అవుతుంటాయి. ఇన్ కేస్ నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్లో మీకు సొల్యూషన్ రాలేదు, అప్పుడు ఏం చేయాలి? నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్ ఎన్నిసార్లు కాల్ చేసినా అని వాళ్ళు పట్టించుకోవట్లేదు. మీ 2 రూపాయల గురించి మాకెందుకు కాల్ చేస్తాం అంటున్నారు, లేకపోతే 2 రూపాయల కోసం ఏం చేస్తాం మేము అని అంటున్నారు. నీకు ఒక విషయం చెప్తాను, కేరళలో బిస్కెట్స్ ఉంటాయి కదా, ఒక బిస్కెట్స్లో ఒక బిస్కెట్ ప్యాకెట్లో 10 బిస్కెట్స్ ఉంటాయి, దాంట్లో 8 బిస్కెట్స్ వచ్చాయండి. ఇమీడియట్గా కంప్లైంట్ ఫైల్ చేసింది, 50,000 పెనాల్టీ వేస్తారు. బిస్కెట్ ప్యాకెట్ ఎంత ఉంటుంది? ఎంత? 5 rupees 10 rupees ఉంటుంది. 50,000 హ్యాస్ బీన్ ఇంపోజ్డ్ యాజ్ పెనాల్టీ. ఆ 50,000 ఇప్పించారు కన్స్యూమర్. ఆయన పెట్టింది 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి బిస్కెట్ ప్యాకెట్ కొంటే ఆయనకి 50,000 వచ్చాయి. ఎందుకు వచ్చాయి 50,000? వై దే హ్యావ్ గివెన్ 50,000 టు హిమ్? మనం పిచ్చే వాళ్ళకి 5 రూపాయలు పడితే 50,000 ఎందుకు ఇప్పించారు? ఈ హ్యాస్ క్వశ్చన్, ఆ క్వశ్చనింగ్ తత్వాన్ని రేస్ చేయడానికి ఆయన 50,000 ఇచ్చారు. అలాగే వీడికి అయితే 50,000 పెనాల్టీ, వాడికి ఒక్కడికే కాదు, థౌసండ్స్ ఆఫ్ పీపుల్కి వాడు 8 బిస్కెట్స్ అమ్మాడు. అంటే ప్రతి బిస్కెట్ ప్యాకెట్లో 2 బిస్కెట్ ప్యాకెట్ వీడి ప్రాఫిట్. వీడు ఎంత మనీ చేశాడు? lakhs of rupees సంపాదించేశాడు ఆల్రెడీ. కాబట్టి వాడికి పనిష్మెంట్, వీడికి ఎంకరేజ్మెంట్, అలా 50,000 ఇచ్చాడు. సో దట్ ఈస్ హౌ మనం కంప్లైంట్ మనం రీచ్ చేసి క్వశ్చన్ చేసి దాన్ని ఆ మోసాన్ని ఆపగలగాలి.
సరే ఎన్సిహెచ్లో మనకి అవ్వలేదు, నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్లో మనకి సొల్యూషన్ రాలేదు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మా కన్స్యూమర్ కమిషన్స్ అని ఉన్నాయి. నేను వన్ ఆఫ్ ది కన్స్యూమర్ కమిషన్ మెంబర్. మనకి 3 లెవెల్స్లో కన్స్యూమర్ కమిషన్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్. 3 లెవెల్స్లో కన్స్యూమర్ కమిషన్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ లెవెల్ కన్స్యూమర్ ప్రతి డిస్ట్రిక్ట్లో, ప్రతి జిల్లాలో ఉంటుంది. మనకి సంగారెడ్డికి చూసుకుంటే సిద్దిపేట్, మెదక్, సంగారెడ్డి, మూడింటికి సంగారెడ్డిలో, అంటే మీరు మెదక్లో ఉన్న వాళ్ళు, సిద్దిపేటలో ఉన్న వాళ్ళు కూడా సంగారెడ్డికి రావాలి కన్స్యూమర్ కంప్లైంట్ చేయాలంటే. మనకి ఎలా చేశారంటే హైరార్కీ వాల్యూని బట్టి, కొనే వాల్యూ, ప్రోడక్ట్ కొనే వాల్యూని బట్టి, మీరు కొనే వాల్యూ 50 లక్షల లోపల ఉంటే డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్, 50 లక్షల నుంచి 2 కోట్ల లోపల ఉంటే స్టేట్ కన్స్యూమర్ కమిషన్, 2 కోట్ల పైన ఉంటే నేషనల్ కన్స్యూమర్